హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజు సంతోష్ వరల్డ్. మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమైపోయి ఉంటుంది. మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. ఇది చంద్రముఖి లకలక ఎగ్జిబిషన్ అనమాట. ఇది గాజువాకలో శ్రీనగర్ డీమార్ట్ పక్కనే ఉంది. దొంగలు పడిన 6 నెలలకే కుక్కలు మరుగునట్టు మేము కూడా ఎగ్జిబిషన్ పెట్టి 6 నెలలు అయిన తర్వాత వచ్చాము. ఇంకో 10 డేస్ అయితే క్లోజ్ చేసేస్తారట. ఎంట్రన్స్లో ఇది వచ్చేసి హారర్గా పెట్టారనమాట. చాలా చాలా అంటే భయపడ్డాను నేను. ఎగ్జాక్ట్గా అవి చాలా భయంగా ఉన్నాయి. పిల్లలైతే చాలా బాగా భయపడుతూ ఎంజాయ్ అయితే చాలా బాగా చేశారు. ఇన్ కేస్ నేనైతే చాలా భయపడ్డాను ఆ హారర్ అంతా. ఇంకా ఎగ్జాక్ట్గా ఆ పిక్చర్స్ లాగా ఉన్నాయి. నేను బాగా తీయలేకపోయాను. అండ్ కాశ్మీరీ థీమ్లో కొంచెం వేశారనమాట. అలాగే పువ్వులు అండ్ మంచు అవన్నీ చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ మనమైతే సింపుల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. అండ్ నెక్స్ట్ జైంట్ వీల్ అందరూ ఫేవరెట్. ఎంతమంది ఎక్కువ భయపడ్డారో. అండ్ ఇక్కడ వచ్చేసి ఐ లవ్ గాజువాక్ అని కూడా ఎంట్రన్స్లో పెట్టారు అనమాట. అండ్ ఒక పక్కేమో వాటర్ ఫాల్స్ ఇలా లైటింగ్స్తో పిల్లలు అయితే ఇలాగేలా కాదండి, చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఇన్ కేసు ఇక్కడ వచ్చిన పాటలు ఏంటంటే మన వాళ్ళు ఫోటో తీయడానికి నుంచోబెట్టడం. అండ్ ఆల్రెడీ ఆ గాజువాకలో అనేది ఆల్రెడీ పీకేశారనమాట. ఇంకెక్కడ పీకేస్తారని గబగబా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా అక్కడ నేను తీసుకెళ్ళిపోయాం. ఇక్కడ అయితే దయచేసి పిల్లలందరినీ కళ్ళు అయితే మూసి తీసుకెళ్ళిపోవాలి. అన్ని బొమ్మలు ఉన్నాయి. ఇంకా మన వాళ్ళు అయితే గోల్ పెట్టారు. ఆల్రెడీ జెరాక్స్ చేస్తున్నారు. 2 బొమ్మలు అయితే ఉన్నాయి. ఇంకా ప్రతిదీ అయితే అక్కడ వెళ్ళి అవి ఎక్కుతాం ఈ ఎక్కుతాం, ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి అన్నీ అయితే అడిగారు. మేము మ్యాక్సిమం వాళ్ళు అయితే హ్యాపీ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని కొన్ని, మేము కూడా ఇన్కేస్ చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇది కొలంబస్, మేరీ కొలంబస్ అనమాట. ఇంకో ఒక లెక్కలో మాకైతే ఊపేసింది. తిన్నదంతా బయటకు వచ్చేలాగా. భయపడినా సరే బాగానే ఎంజాయ్ చేసాం. ఇక్కడ మన వాళ్ళు వాళ్ళ రైడ్సే కాదు, పెద్దవాళ్ళ రైడ్స్ కూడా బాగానే ఎంజాయ్ చేశాను. నేనైతే భయపడిపోతారేమో అనుకున్నాను. అస్సలు వద్దు అని అయితే చెప్పలేదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొలంబస్. ఇది ఉందమ్మా, ఫ్లైట్లో ఎక్కి తెగ తిప్పింది అనుకో. నేను చాలా భయపడ్డాను. అంతే ఫైనల్లీ ద వాటర్ బోట్ రైడింగ్తో ఎండ్ అయితే చేసేసాము ఎగ్జిబిషన్. మేము వెళ్ళేసరికి లాస్ట్ అయిపోయింది కాబట్టి చాలా ఖాళీగానే ఉంది. బాగానే ఎంజాయ్ చేసాము. ఓకే, ఉంటా, బాయ్.